డబ్బులు వచ్చిన కాబట్టి నమ్ముకొని బతుకున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇలా పనిచేస్తున్నాం. మేమందరం 10 సంవత్సరాలు పనిచేస్తున్నాం. మాకు జీతాలు సరిగా లేవు. 2 సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్లు లేవు. దానికి తగ్గట్టు మాకు వారం ఆపులు. ఎవరిని కూడా 22 కంటే ఎక్కువ రావట్లేదు. ఏ ఒక్కరిని కూడా 12,000 కంటే ఎక్కువ రావట్లేదు. ఆ 12,000 13,000తో మేము ఏం ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? 10,000 వస్తున్నాయి. జూనియర్లకు అయితే 8,000 10,000 8,000 9,000 వస్తున్నాయి. మాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారం ఆపులు తీసేయాలి. దానికి తగ్గట్టు మళ్ళీ మాకు ఓటీలు ఇవ్వాలి, పిహెచ్లు కట్టియాలి. ప్లస్ 31 రోజులు డ్యూటీ చేస్తే ఏదో కొత్త యాక్ట్ ప్రకారం ఇన్ని సంవత్సరాల నుంచి మాకు లేని యాక్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. మాకు యాక్ట్ 31 రోజులు డ్యూటీ చేస్తే 30 రోజులు కట్టిస్తారు. ఒక్కరోజు డ్యూటీ ఏంటంటే మీకు 1 రోజు లేదు. ఆ ఒక్కరోజు వాళ్ళు ఇస్తారు. తీసుకుంటాడు. ఎవరు తీసుకుంటాడు? క్యాప్టెన్ తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడంటే అది మీకు మీ యాక్ట్ ప్రకారం లేదు ఇచ్చేది. మళ్ళీ 30 రోజుల్లో 25 రోజులకి డ్యూటీ కట్టిస్తుండు. 25 రోజుల ప్రకారం మాత్రమే మాకు ఫేస్ మీద చూపిస్తుండు. అట్లా చూపించడం వల్ల ఏంటంటే మా శాలరీ గ్రాస్ ఎక్కువ పెరుగుతుంది. దాన్ని చూసి ఏమంటారు, మీకు ఇచ్చే జీతం కంటే ఎక్కువ వస్తుంది అంటారు. మాకు 30 రోజులు డ్యూటీ కట్టియాలి. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారం ఆఫులు తీసేయాలి. మాకు 30కి 30 రోజులు డ్యూటీ ఇవ్వాలి. ఇంక్రిమెంట్లు పెంచాలి. స్కూల్ ఫీజు ఇస్తాను. ఇప్పుడు దాకా స్కూల్ ఫీజు ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు 10 చేసే పని ఇప్పుడు 4 చేస్తున్నాం లోపల. 10 మంది చేసే పనిని 4 చేస్తున్నాం లోపల. ఏం చేస్తారంటే ఎంప్లాయ్ చేస్తారు. ఏ ఎంప్లాయ్ చేస్తున్న లోపల ఒక్కడు కూడా చేయట్లేదు. మొత్తం మాతోడు చేపిస్తారు. సెంట్రిఫ్యూజ్ చేసేది మేమే, అన్లోడ్ చేసేది మేమే, లోడింగ్ చేసేది మేమే, కార్బైల్ ఎత్తేది మేమే, లోపల డ్రమ్ములు మోసుకుపోయేది మేమే, అన్నీ చేసేది మేమే. ఏమనంటే ప్రొడక్షన్ లేదు. మేము 100 రూపాయలు జీతం కావాలకు ప్రొడక్షన్ లేదు. లోపల లక్షలు ఉన్నాయి ఒకవేళ జీతాలు. ఒక్క ఎంప్లాయీని ఆపితే హెల్పర్లకే ప్రొడక్షన్ లేదు, ఎంప్లాయీస్కి ప్రొడక్షన్ ఉన్నాయి.